హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. వాళ్ళ కొత్త క్రోషా కుషన్ మోడల్ చూపిస్తానండి. శారీ వచ్చేసి కస్టమైజేషన్ అండి, కంచిపట్టు శారీ. శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండ్ డార్క్ పీచ్ కలర్ శారీ అనమాట. ఓకేనా. పళ్ళు వచ్చేసి రామా గ్రీన్ కలర్ వచ్చిందండి. దీనికి వచ్చేసి బీడ్స్, ఈ డిజైనర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ థ్రెడ్స్ వచ్చేసి శారీ కలర్ అనమాట. డార్క్ పీచ్ కలర్ అండి, రామా గ్రీన్ కలర్ బ్లూగా కనిపిస్తుంది కానీ డార్క్ రామా గ్రీన్ కలర్ అనమాట. నీడిల్ నెంబర్ వచ్చేసి 11. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ శారీకి నాట్ వేసుకోవాలి ఎప్పట్లానే. రెండు నాట్లు వేసుకోవాలి, 2 నాట్స్. తర్వాత డిజైనర్ బీడ్ తీసుకోవాలి. ఓకే, బీడ్ లాక్. తర్వాత వచ్చేసి శారీ క్లాక్, ఎగ్జాక్ట్లీ అంతా చూసుకుని శారీ క్లాక్. ఓకేనా. తర్వాత 5 చైన్స్, 1 2 3 4 5 చైన్స్ ఎగ్జాక్ట్గా ఎంత చూసుకుని శారీకి నాట్ వేసుకోవాలి. తర్వాత 6 చైన్స్, 1 2 3 4 5 6 చైన్స్ ఇట్లా కొంచెం యూ షేప్లో వచ్చేట్టుగా లిటిల్ బిట్ అనమాట వేసుకుని లాక్ వేసుకోవాలి. అంటే జస్ట్ అనమాట, చూసారా, కొంచెం అనమాట, దీని మీద కొంచెం. తర్వాత మళ్ళీ 5 చైన్స్, 1 2 3 4 5 చైన్స్ వేసి మళ్ళీ కరెక్ట్గా శారీ అంతా చూసుకుని లాక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ డిజైనర్ బీడ్ అటాచ్ చేసుకోవాలి. బీడ్ లాక్, బీడ్ వచ్చేసి మళ్ళీ శారీకి లాక్. తర్వాత మళ్ళీ 5 చైన్స్ లాక్, 6 చైన్స్ లాక్, మళ్ళీ 5 చైన్స్, మళ్ళీ బీడ్. ఇలా ఫస్ట్ లైన్ మొత్తం ఫిలప్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకున్నాం ఇట్లాగా. ఫస్ట్ బీడు, 5 చైన్స్, 6 చైన్స్, 5 మళ్ళీ బీడు, అట్లా మొత్తం ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. సెకండ్ లైన్ కూడా సేమ్ అదే కలర్తో స్టార్ట్ చేయాలి. శారీకి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లాక్. తర్వాత 6 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసుకుని ఇక్కడ బీడ్ లాక్ చేయాలి. బీడ్ లాక్ ఉంది కదా ఆల్రెడీ చేసిన దానికి అక్కడ లాక్ చేయాలి. ఇట్లాగా కరెక్ట్గా ఇట్లా వెళ్తాను బ్యాక్కి. తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసుకుని ఇక్కడ 5 చైన్స్ ఫస్ట్ వేసిన దానికి లాక్ చేసుకోవాలి. తర్వాత ఓవర్లాప్ చేసుకుని నీడిల్ మీద ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ 2 చైన్స్, తర్వాత 2 చైన్స్. ఓకేనా. సేమ్ మళ్ళీ అలాగే ఫస్ట్ 2 చైన్స్, తర్వాత సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఇట్లాగా డబుల్ క్రోషాలు 14 వేసుకోవాలన్నమాట. అంటే 14 వేసుకోవాలి. 11 వేసుకున్నాను నేను. 12th వన్, 13, 14 లాస్ట్ వన్ అనమాట. అన్నీ కూడా సేమ్ లెంత్ వచ్చేట్టుగా వేసుకోవాలి. అప్పుడు ఆర్చ్ నీట్గా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ 5 చైన్స్కి లాక్ చేసుకోవాలి. ఫైవ్ చైన్స్ లాక్ చేసి 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి ఇక్కడ బీడ్ లాక్ దగ్గర లాక్ చేయాలి. బీడ్ దగ్గర లాక్ చేసి మళ్ళీ 6 చైన్స్ చేయాలి. 2
6 చైన్స్ వేసి ఇక్కడ లాక్, బీడ్ని లాక్ చేసాం కదా శారీకి, అక్కడ లాక్. ఇట్లా వెనక్కి వెళ్తే బ్యాక్, ఇట్లా మళ్ళీ 2 చైన్స్ వేసి ఇక్కడ లాక్ చేయాలి. లాక్ చేసి మళ్ళీ ఇక్కడ 6 చైన్స్లోకి డబుల్ క్రోషే వేయాలి. ఫస్ట్ 2 చైన్, ఇట్లా ఇప్పుడు ఎక్కడ ఎలా 14 డబుల్ క్రోషేలు వేసామో ఇక్కడ కూడా అలాగే 14 డబుల్ క్రోషేలు వేసి మళ్ళీ ఇక్కడ లాక్. అట్లా ఓవరాల్గా సెకండ్ స్టెప్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మొత్తం ఫిలప్ చేశాను శారీ ఓవరాల్గా. తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్ అనమాట. దీనికి మనం 2 కలర్స్ కదా, పీచ్ అండ్ రామా గ్రీన్ కలర్ కదా, రామా గ్రీన్ కలర్ శారీ థ్రెడ్ తీసుకోవాలి. ఓకేనా, ఈ థ్రెడ్కి వచ్చేసి 6 స్ట్రాండ్స్ ప్లస్ ఇలా బీడ్స్ ఎక్కించుకోవాలి ఆల్రెడీ థర్డ్ స్టెప్ చేయడానికి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎప్పట్లానే నాట్ వేసుకోవాలి శారీకి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో థర్డ్ స్టెప్కి నాట్ వేసుకుని ఇక్కడ మళ్ళీ సెకండ్ నాట్ వేసుకోవాలి. వేసుకుని ఇక్కడ 6 చైన్స్ వేయాలి. 1 2 6 చైన్స్ వేసి ఇక్కడ లాక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ లాక్ వేసాం కదా, అక్కడ కరెక్ట్గా చూసుకుని ఓకేనా. తర్వాత వచ్చేసి తర్వాత ఇలా ఓవర్లాప్ చేసుకుని ఈ ఫస్ట్ చైన్ ఉంది కదా, హాఫ్ ఇక్కడ హోల్లో డబుల్ క్రోషే వేసుకోవాలి. మళ్ళీ అదే హోల్లో ఇంకొక డబుల్ క్రోషే. తర్వాత 2 డబుల్ క్రోషేలు వేసిన తర్వాత మనం బీడ్ తీసుకున్నాం కదా, బీడ్ తీసుకోవాలి. బీడ్ దగ్గర పెట్టుకుని ఇట్లా పెట్టుకుని దీన్ని తర్వాత సెకండ్ హోల్లో తీసుకున్నప్పుడు బీడ్ని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ముందుకు అనమాట, ముందుకు తీసుకుని డబుల్ క్రోషే వేయాలి. మళ్ళీ అదే హోల్లో డబుల్ క్రోషే. ఇలా పెటల్లో వస్తాం. దాని తర్వాత పక్క హోల్లో లాక్ వేయాలి సింగిల్ క్రోషే అనేది. ఓకే, ఒక పెటల్లో వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే వేసుకుని నెక్స్ట్ ఉంది కదా హోల్, దాంట్లో డబుల్ క్రోషే వేసుకోవాలి. ఫస్ట్ 2 చైన్స్లో థ్రెడ్ తీసుకుని నీడిల్ తీసుకుని మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషే. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీడ్ తీసుకోవాలి, ఇంకొక బీడ్. బీడ్ తీసుకుని మళ్ళీ పక్క హోల్లోకి ఇక్కడ వచ్చేసి ఇట్లా బీడ్ ముందుకు లాక్కోవాలి. మళ్ళీ తర్వాత పక్క హోల్లోకి లాక్. ఇలా పెటల్ ఫస్ట్ పెటల్ సెకండ్ పెటల్ అన్నట్టు. మళ్ళీ తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే. తర్వాత బీడ్. బీడ్ తీసుకుని బీడ్ ఇట్లా తీసుకున్నాం కదా, బీడ్ తీసుకుని పక్క హోల్లోకి డబుల్ క్రోషే. డబుల్ క్రోషే వేసినప్పుడు బీడ్ మళ్ళీ ముందు తీసుకోవాలి. ఇట్లాగే ఇక్కడ కూడా తీసుకోవాలి. దీన్ని లాస్ట్ పెటల్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ
ఇలా ముందుకు ఆటోమేటిక్గా బీట్ తీసుకుని మళ్ళీ సేమ్ దాంట్లోకి ఇంకొక డబుల్ క్రోషా వేసాం కదా. తర్వాత దీంట్లోకి లాక్ కనిపిస్తుందిగా, ఇలా 5 పెటల్స్ వచ్చినాయి. ఎంత అందంగా కనిపిస్తుంది చూసారా పెటలో. తర్వాత పెటల్ వచ్చేసి ఇక్కడ లాక్ చేసేసి ఓవరాల్ అనమాట ఇది ఇలా కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ 6 చైన్స్ 1 2 6 ఇక్కడ లాక్, ఇక్కడ ఆల్రెడీ లాక్ ఉన్నది కదా, అక్కడ లాక్ అనమాట. ఇక్కడ లాక్ వేసి డబుల్ క్రోషా ఇక్కడ వేయాలి. ఫస్ట్ చైన్ ఉందని చెప్పాను కదా, అక్కడ డబుల్ క్రోషా. ఫస్ట్ 2 డబుల్ క్రోషా వేయాలి అదే దాంట్లో అదే హోల్లో వేసి బీడ్ తీసుకోవాలి. బీడ్ తీసుకు పక్క హోల్లోకి తీసుకుని బీడ్ అనేది ఇట్లా తీసుకోవాలి, ఇట్లా లాక్కోవాలన్నమాట. ఫస్ట్ 2 చైన్స్, తర్వాత 2 చైన్స్, మళ్ళీ సేమ్ అదే హోల్లోకి. తర్వాత పక్క హోల్లోకి లాక్, సింగిల్ క్రోషా అన్నట్టు అనమాట. ఇట్లా ఫస్ట్ పెటల్ వస్తుంది. అట్లాగే ఓవరాల్గా 5 పెటల్స్ వచ్చేటికి ఇప్పుడు ఎలా వేసామో అలా మనం ఓవరాల్గా మొత్తం వేయాలన్నమాట. థర్డ్ స్టెప్ అంతా ఇలా ఫిల్అప్ చేయాలి, ప్లస్ ట్యాజెస్ కూడా వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ పీచ్ కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ శారీ. డిజైన్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.